నక్కా వెంకటరత్నం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ తరపున 13వ తారీఖు శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పరిసర ప్రాంతమైనటువంటి బొమ్మూరు డిఎండిహెచ్ఓ కార్యాలయం నందు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి హెల్త్ సెక్రటరీస్ అలాగే ఏఎన్ఎం సమస్యల మీద ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశమునకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఐక్యవేదిక సభ్య సంఘాలన్నీ కూడా రావాలని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిలుపివ్వటం జరిగింది. వారికి మద్దతుగా సంఘీభావంగా వారి సమస్యలపై పోరాటం చేస్తున్నారు కనుక ఆ పోరాటానికి ఐక్యవేదికలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా మద్దతు సంఘీభావం తెలియజేయాలని కోరటం జరిగింది. ఆ సమస్యల మీద 13వ తారీఖు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు డిఎండిహెచ్ఓ కార్యాలయం నందు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా పాల్గొని వారి యొక్క సమస్యలపై మనం కూడా సంఘీభావం మద్దతు తెలియజేయాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ తరపున మీకందరికీ కూడా పిలిపివ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో ఏ పిలిపించినా సరే మనందరం కూడా భాగస్వాములు అయ్యి ఆ యొక్క పోరాటాల్లోని ఆ యొక్క పిలుపుల్లోని మనందరం కూడా భాగస్వాములు అయ్యి ఆ యొక్క సమస్యల మీద నిరంతరం పోరాటాల్లో మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా పాల్గొని అలాగే రేపు రాబోయే రోజుల్లో మన సమస్యల మీద కూడా మనం పోరాటం చేసినప్పుడు ఐక్యవేదిక తరపున ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున అనేక సంఘాల తరపున సంఘీభావం మద్దతు కూడా మనం కూడా కూడగట్టుకోవాలి. అలాగే ప్రతి ఏ సంఘం ఏ పిలిపించినా సరే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున మనందరం ఖచ్చితంగా పాల్గొవాలి. ఆ ప్రోగ్రాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కనుక అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరపున రేపు 13వ తారీఖు శుక్రవారం సాయంత్రం 5 గంటలకి బొమ్మూరు డిఎండిహెచ్ఓ కార్యాలయం నందు జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.